హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది ముస్లిం పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా ఉండే స్వీట్ ఇది. దీనిని నలుగు టైంలో తాంబూలంతో పాటు ఇస్తారు. దీనిని మలిదా అంటారు. ఈ మలిదాని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. మేము ఈరోజు చేసింది పప్పడ్ మలిదా. ఫుల్ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా చూసేయండి. ముందు గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెమే వేయాలి, చపాతీకి వేసినట్టు ఎక్కువ వేయకూడదు. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఇలా గట్టిగా కలిపి కొద్దిగా నూనె వేసి పిండిని బాగా ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చపాతీలా రుద్దుకోవాలి. వీలైనంత పలుచగా చపాతీని చేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. 3-4 గంటలు ఎండిన తర్వాత ఇలా అప్పడాల్లా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేసే దాన్ని బట్టి మలిదా టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న అప్పడాలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం నలగొట్టుకోవాలి. ఇలా పొడి చేసుకున్న వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఇలానే గ్రైండ్ చేసి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, స్వీట్నెస్కి సరిపడా పంచదార, నెయ్యిలో దోరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతే, పప్పడ్ మలిదా రెడీ అయినట్లే. ఈ మలిదా మేకింగ్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.